సార్ అలాగే అసలు ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అసలు ఆరోగ్యానికి ఏజ్‌కి ఏమైనా సంబంధం ఉందా? సో ఆరోగ్యానికి ఏజ్‌కి అంటే ఏజ్ పరంగా వచ్చే డిసీజెస్ కొన్ని ఉంటాయి. కొన్నుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో కామన్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సైనసైటిస్ అంటాం, రైనైటిస్ అంటాం. ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఓకే. అవి ఏజ్‌లో కామన్‌గా వచ్చే కంప్లైంట్స్ చిన్న పిల్లల్లో. పెద్దవాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్లో అనుకున్నట్లయితే కనుక ఈ మెనోపాజల్ సింప్టమ్స్ అంటాము, లేదంటే జెంట్స్లో అయితే కనుక బీపీహెచ్ అంటాం అన్నమాట, బెనైన్ ప్రోస్టేట్ హైపోట్రోఫీ అంటాం. సో వాళ్ళలో యూరిన్ సరిగా ఫ్లో ఉండకపోవడం, ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉంటాయి. సో ఒబెసిటీకి ఏజ్తో సంబంధం అంటే అది మనం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కరెక్షన్స్, లైఫ్ ఫుడ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆ ఫుడ్ని క్యాలరీస్ మనం ఎంత తీసుకుంటున్నాం, ఎంత బర్న్ చేస్తున్నాం, ఇవన్నీ డిపెండ్ అవుతుంది అన్నమాట. అంతేగాని ఏజ్తో ఒబెసిటీకి అంటే ఖచ్చితంగా ఉంటుంది, కంపల్సరీగా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ బట్టి మారుతుంది అన్నమాట. సో కంపల్సరీగా మనం ఎప్పుడైనా కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం, దానికి ఎంత ఖర్చు చేస్తున్నాం. సో ప్రీవియస్ డేస్లో గమనించుకున్నట్లయితే మన ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఎంత ఫుడ్ తిన్నా కూడా దాన్ని అరిగించుకునే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. సో మార్నింగ్ లేచేవారు, ఎర్లీ మార్నింగ్ లేవడం, మంచి హెల్తీగా తీసుకోవడం, ఈవెన్ నార్మల్గా తీసుకున్నా కూడా అంటే మనకి అక్కడ ఆ పాయింట్ తీసుకున్నట్లయితే మనకి అప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడు తిన్న ఫుడ్ మారిపోయింది. సో అప్పట్లో వాళ్ళ తినే ఫుడ్లో న్యూట్రియన్స్ అన్నీ ఉండేవి. సో రైస్ మంచిది కాదని చెప్పట్లేదు నేను, గ్రెయిన్స్ ఎప్పుడు మంచివే, కానీ ఇప్పుడు మనం తింటున్న గ్రెయిన్స్లో ఎక్కువ పాలిష్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాసెస్ అంతా పాలిష్ చేయడం వల్ల ఏంటంటే న్యూట్రియన్స్ పోతున్నాయి అన్నమాట. సో మన బాడీకి కావాల్సిన పోషకాలు అందట్లేదు, అక్కడే ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటామో ఆటోమేటిక్గా బాడీలో చేంజెస్ వస్తాయి కంపల్సరీగా. సో దాన్ని కొంచెం ఎంత మోతాదులో తీసుకోవాలి, వాళ్ళ బరువు తగ్గట్టు. ఎక్కువ బరువు ఉంటే కనుక వాళ్ళ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ మారిపోతాయి అన్నమాట, దాన్ని బిఎంఆర్ అంటాం అన్నమాట. సో దాన్ని బట్టి కూడా మారిపోతుంది అన్నమాట. సో ఏజ్కి ఒబెసిటీకి సంబంధం లేదు, ఓన్లీ ఫుడ్లో కరెక్షన్స్ విత్ లైఫ్ స్టైల్ కరెక్షన్సే దానికి మెయిన్ కారణం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటుంది ఏంటంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్, అయితే అవి తిన్న వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, అంటే తొందరగా డైజెస్ట్ అవ్వట్లేదని. మరి దానికి సొల్యూషన్ ఏంటంటారు? సో వెన్ కంపేర్ టు నార్మల్ రైస్, ఇప్పుడు చెప్పినట్లు పాలిష్ చేసిన రైస్తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ కొంత బెటర్. బ్రౌన్ రైస్తో పోల్చుకున్నట్లయితే ఇంకా క్వినో అంటాము, అలానే మిల్లెట్స్ అంటాము, ఇవి కొంత బెటర్ అన్నమాట. సో ఎందుకంటే సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్ అంటాం అన్నమాట. ఈ బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బ్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి కార్బ్స్లో ప్లస్ రైస్ వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అన్నమాట. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తినే ఫుడ్ ఒక 2 అవర్స్లో అది గ్లూకోజ్ కింద మార్చి షుగర్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటమాట. సో మనం తినే ఫుడ్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్లో హై ఉన్నది ఏంటంటే వైట్ రైస్ అండ్ ఆల్సో వైట్ బ్రెడ్, ఇవన్నిట్లో కూడా మోర్ దెన్ 70 ఉంటుంది అన్నమాట గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నది. దీనికి ఒక రేంజ్ ఉంది, 55 కంటే తక్కువ ఉంటే అది నార్మల్ అన్నప్పుడు లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. సో ఆ యొక్క ఫుడ్స్ తీసుకున్నట్లయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానీ, యాపిల్ ఇంకా ఆరెంజెస్, ఇంకా మనకి బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, వీటిలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. లో గ్లైసిమిక్ అంటే 55 కంటే తక్కువ ఉంటుంది అన్నమాట. 55 నుంచి 75 లోపు ఉంటే కనుక మీడియం అంటాం అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు బ్రౌన్ రైస్ కానీ, అలానే బాస్మతి రైస్ వీటిలో, సో నార్మల్ వైట్ రైస్లో కానీ, వైట్ బ్రెడ్లో కానీ మోర్ దెన్ 70 ఉంటుంది అన్నమాట. అంటే ఈజీగా బ్లడ్లో గ్లూకోజ్ని పెంచేస్తుంది అన్నమాట. సో 2 అవర్స్ పీరియడ్లో ఎక్కువ పెంచేసే ఫుడ్స్ అయితే ఈ ఫుడ్స్ మాట. సో మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కొంత బెటర్, లో గ్లైసిమిక్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. సో షుగర్ లెవెల్ని ఎప్పుడు పెంచవన్నమాట. సో ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం అన్నమాట. సో ఇన్సులిన్ స్పైక్స్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో, ఇన్సులిన్ రెసిస్ట్ చేస్తామో, అప్పుడు మనం బరువు తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా బాయిల్డ్ ఎగ్స్ తింటూ ఉంటారు, 6 అట్లా చాలా ఎక్కువ తింటారు. అసలు ఎన్ని తినాలంటారు, లెక్క ఏమైనా ఉంటుందా? అది బాయిల్డ్ ఎగ్ అంటే మెయిన్గా ప్రోటీన్ కోసం తీసుకుంటానండి. సో ప్రోటీన్కి ఒక లెక్క ఉంది కంపల్సరీగా. ప్రోటీన్ అన్నది ఎప్పుడు కూడా మన బాడీలో 40% ప్రోటీన్ ఇంటేక్ ఖచ్చితంగా అవసరం అన్నమాట. సో మనం ఒక 100% ఫుడ్ ప్లేట్ తీసుకుంటే అందులో 40% కంపల్సరీ ప్రోటీన్ తీసుకోవాలి రోజుకి పెర్ గ్రామ్ పెర్ కేజీ తీసుకోవాలి. జిమ్ చేసిన బట్టి ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు జిమ్ చేసినప్పుడు. సో బాడీ నీడ్స్ పెరిగిపోతుంది అన్నమాట. సో అప్పుడు ఎక్కువ తింటారు ఫుడ్. జిమ్ చేసిన తర్వాత నేను మానేశాను, జిమ్ మానేసిన బరువు పెరిగిపోయాను అంటారు. అక్కడ ఎందుకు కారణం అంటే జిమ్ చేసినప్పుడు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు, బాగానే ఉంటుంది. ఆ తీసుకున్న ఫుడ్కి దీనికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే జిమ్ ఆపేస్తారో కానీ మన బాడీ దాన్ని అలవాటు పడిపోతుంది అన్నమాట. సో అదే ఫుడ్ కంటిన్యూ చేస్తారు. సో ఆటోమేటిక్గా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎన్ని ఎగ్స్ తినాలి అంటే కనుక
ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే పెర్ గ్రామ్ పెర్ కేజీ బాడీ కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 70 కేజెస్ వ్యక్తికి 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. మనకు ప్రోటీన్ సోర్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఎగ్ అనే కాదు, నాన్ వెజ్ అయితే ప్రతి నాన్ వెజ్లో కూడా యానిమల్ సోర్సెస్లో ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్ సోర్సెస్ చూసినట్లయితే బీన్స్ అంటాము, అలానే పీస్, ఇంకా పన్నీరు, మష్రూమ్స్, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది ఎగ్స్లో కూడా ఎల్లో తీసేస్తారు, ఓన్లీ వైట్ తినమంటారు. సో అది కూడా అంటే ప్రెసెంట్ అన్ని కూడా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన కోడ్ల నుంచి వచ్చిన గుడ్లు మనం తింటున్నాం అన్నమాట. సో అక్కడ ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైనా కూడా గుడ్డు మంచిదే. సో ఖచ్చితంగా ఒక రోజుకు ఒక గుడ్డు తినమంటారు కంపల్సరీ. డాక్టర్స్ అవాయిడ్ చేయాలంటే ఒక రోజుకు ఒక యాపిల్, రోజుకు ఒక గుడ్డు తినమంటారు. అది నాటు గుడ్డు అయితే కనుక ఒక 2-3 గుడ్లు తిన నో ప్రాబ్లం. అది కూడా హార్ట్ కంప్లైంట్స్ లేని వాళ్ళు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎల్లో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ హార్ట్ కంప్లైంట్స్ ఉండి లేదంటే ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎగ్ వైట్ తీసుకోవచ్చు, ఎల్లోని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొలెస్ట్రాల్ అంటే చాలా మంది లావుగా ఉన్న వారికే ఎక్కువ ఉంటుంది అనే ఒక అపోహ ఉంది. కానీ రీసెంట్ గా నేను విన్నది ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఈ కొలెస్ట్రాల్ రావడానికి కారణాలు ఏంటి సార్? అసలు కొలెస్ట్రాల్ అంటే అది ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఏనండి మెయిన్గా. సో ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, సో వీటి వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కొలెస్ట్రాల్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి అన్నమాట. HDL అంటాం, హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం అన్నమాట. అది గుడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. అది ఇప్పుడు కూడా దాని రేంజ్ 40 to 60 ఉండాలన్నమాట. అంతకంటే ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం. 40 to 60 ఉంటే నార్మల్ రేంజ్ అన్నమాట. సో ప్రెసెంట్ డేస్లో మనం టెస్ట్ చేసినట్లయితే అది ఎవరిలో కూడా 40 ఉండట్లేదు అన్నమాట. 30-40 కంటే లో తక్కువే ఉంటుంది అన్నమాట. ఇంకొకటి LDL అంటమాట, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటమాట. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. ఇది ఎప్పుడు కూడా 60 దాటకూడదు. సో ప్రెజెంట్ మనం టెస్ట్ చేస్తే అందరిలో కూడా 100+ ఉంటుంది అనమాట. సో మేజర్గా హార్ట్ కంప్లైంట్స్ రావడానికి అందరికీ మెయిన్ కారణం ఏంటంటే LDL ఎక్కువ ఉండడం అన్నమాట. సో కొలెస్ట్రాల్ అన్నది లావుగా ఉన్న వాళ్ళే ఉండాలనే రూల్ ఏం లేదు, సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది అన్నమాట. ప్రెసెంట్ డేస్లో మనం టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది అన్నమాట. ఇంటర్నల్ హెల్త్ అంటాం అన్నమాట. అది ఎప్పుడు తెలుసుకుంటామంటే ఓన్లీ త్రూ రిపోర్ట్స్ మనం తెలుసుకుంటాం అన్నమాట. అది కూడా ఒక స్టాండర్డ్స్ ఉన్న ల్యాబొరేటరీలో మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం లెవెల్స్, ఎందుకంటే ల్యాబ్ టు ల్యాబ్ కూడా మళ్ళీ లెవెల్స్ మారిపోతాయి అన్నమాట, వాల్యూస్ మారిపోతుంది అన్నమాట. సో కంపల్సరీగా ఒక స్టాండర్డ్ ల్యాబొరేటరీని మనం ఫిక్స్ చేసుకొని దానిలో మనం ఫ్రీక్వెంట్గా చేసినట్లయితే మనకు తెలుస్తుంది చేంజెస్. అంటే ఈ కొలెస్ట్రాల్ కరిగించడానికి ఏమైనా ఫుడ్ ఉంటుందా, డైట్ అట్లా? ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం గుడ్ కొలెస్ట్రాల్ అన్నాం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నాం. సో గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయాలంటే ఎక్కువ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఎక్కువ మనకి బాదం, వాల్నట్స్, అలానే సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలానే చియా సీడ్స్ అంటాం. ఇంకా మనకు చూసుకున్నట్లయితే ఫిష్, సాల్మన్ ఫిష్లో కూడా ఎక్కువ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుడ్ కొలెస్ట్రాల్ని బాడీలో ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలానే ఆయిల్స్ లైక్ సెసమీ ఆయిల్, నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, అలానే నెయ్యి, గీ కానీ, బటర్ కానీ, ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. సో గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల HDL అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలానే LDL కట్ చేయాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్స్, షుగర్ ఫుడ్స్ ఇవన్నీ కట్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడు LDL కంట్రోల్ అవుతుంది.